హాయ్ అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్వీట్ కార్న్ రైస్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసుకుందామా. బాసుమతి బియ్యం ఒక గిన్నె తీసుకుందాం. గిన్నె అంటే అరకిలో వరకు ఉంటాయి. వెయిట్ వదిలిచి అరకిలో చక్కగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఈజీగా మార్నింగ్ టైంలో ఏ హడావుడి లేకోకుండా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. తరువాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందులో కొంచెం జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక్కాయలు అవి వేసుకున్నాను. బిర్యానీ మసాలా వస్తువులు మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు అందులో 4-5 మిరియాలు కూడా వేసుకున్నాను. కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా వేసుకున్నాను. అందులోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మీలో ఎంతమందికి పల్లెటూరు వాతావరణాలన్నా ఎంత హ్యాపీగా ఉంటుందో, మీకు ఎంత ఇష్టమో పల్లెటూర్లు అంటే కామెంట్ చేయండి. మాది కూడా ఒక పల్లెటూరేనండి. మేము కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చే సిటీలో ఉంటున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అందులో 1 ఆలు కట్ చేసుకుని వేసుకుందాం. 1 బంగాళదుంప కట్ చేసుకుని వేసుకుందాము. అందులోనే 1 క్యారెట్ కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అవి కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. అందులో 1 టమాటా కట్ చేసి వేసాను. ఇప్పుడు స్వీట్ కార్న్ మనం చక్కగా తీసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 చిన్న గిన్నె హాఫ్ బౌల్ చేసుకొని వేసుకున్నాను. అది పొలాల్లో తిరిగి చక్కగా మీలో ఎంతమంది పొలాలకు వెళ్ళారండి? నేనైతే మా పెద్దమ్మ ఊర్లో చక్కగా పొలాలకు వెళ్ళేదాన్ని. మా పెద్దమ్మ మా వదిన నన్ను చక్క తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం ఇందాక బాస్మతి బియ్యం కడుక్కొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని మనం ఎసరు వేసుకోకుండానే వేసుకుందాము. అవి సైడ్స్లో కలుపుకోవాలి. బాస్మతి బియ్యం కదండి, విరగకుండా ఉంటాయి. నేను చిన్నప్పుడు ఎంజాయ్ చేసినట్టు మీరు చేయలేదని మా పిల్లలు చెప్తే ఎంత కుళ్ళుకుంటారో మా పిల్లలు. మా నానమ్మ, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ వాళ్ళతో పాటు చక్కగా వెళ్ళాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. మాకు పొలాలు లేవని పేరుకే కానివ్వండి, మా పెద్దమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి చాలా పొలాలు ఉన్నాయి. మా నానమ్మకే లేవు పాపం ఏమి. ఇప్పుడు అందులో ఒక గిన్నె వేసుకున్నాం కదండి నీళ్ళు. ఒక కప్పు బాస్మతి బియ్యానికి 2 కప్పులు నీళ్లు వేసుకొని బాగా ఎసరు వరాలిద్దాం. అంతేనండి, ఏమీ ఉండదు. పొద్దున్నే పిల్లలకి లంచ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ చక్కగా ఈజీగా, స్పైసీగా, క్విక్గా తయారైపోతుంది. ఇంకో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే 1 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1 కప్పు పుదీనా కూడా వేసుకొని ఆవిరికి పెట్టుకుందాం. కొంచెం టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని వేసుకుందాం. 10 నిమిషాలు హై టు మీడియంలో పెడితే చక్కగా స్వీట్ కార్న్ రైస్ అయిపోతుందండి. ఇంకా కొత్త విషయాలతో, పల్లెటూరు విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. ఎందుకంటే నా చిన్నప్పటి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి నుంచి రెసిపీస్ గురించి చాలా తక్కువ చెప్తాను. నేను చిన్నప్పుడు చేసిన అల్లరి, మా నానమ్మతో గడిపిన టైము, మా అమ్మమ్మతో గడిపిన టైము, మా పెద్దమ్మతో గడిపిన టైము చక్కగా మీతో షేర్ చేసుకుంటాను. అంతే, ఇది ఎంత చక్కగా ఉంటుందో. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు నేను 1990 కాడి నుంచి మీకు విషయాలు చెప్పుకుంటా వస్తానండి. చూసారా, అయిపోయింది స్వీట్ కార్న్ రైస్.
రెసిపీ పొద్దున్నే పిల్లలకి చక్కగా చేసుకుని ఎంతో హెల్దీ. క్యారెట్ స్వీట్ కార్న్ వేస్తాం కదా, చాలా ఒంటికి హెల్దీ ఉంటుంది. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.